సభాయ నమ. ఆత్మబంధు నమో నమ. మనిషి యొక్క భ్రాంతి ఎట్లా ఉంటుందంటే, ఉదాహరణగా ఒక కోతి ఒక కూజాలో ఉన్నటువంటి తినుబండారాలను ఆశపడి తినాలని చెప్పి తను చేయి పెడుతుందన్నమాట. చేయి పెడితే ఆ కూజ యొక్క నెక్ మెడ కొద్దిగా ఉంటుంది. పెట్టింది పెట్టేకేమో తీయాలని తినుబండారంతా పిడికిలతో పట్టుకుంది. పిడికిలతో సహా తీయాలని చెప్పి చూసిందనమాట. సందు లేదు. అయితే పిడికిలి వదిలేకి కోతికి ఇష్టం లేదనమాట. అప్పుడు ఏమవుతుంది, ఎంత లాగినా కూడా చెయ్యి బయటికి రాలేదు, అయోమయంలో పడిపోయింది, ఎట్లా బాధపడుతూ ఉందన్నమాట. అలాగే మానవుడు కూడా ఆస్తిపాస్తులు మనశ్శాంతి కలగాలని ఒక భ్రాంతిలో ఉండిపోయినాడు అనమాట. ఎప్పుడైతే అసూయ ద్వేషాలను పరిత్యజించి ఎంత మనశ్శాంతిగా ద్వేషాలను హెచ్చిస్తావో అంతవరకు నీకు మనస్సుకు కలవలు పెడుతుందే కానీ నీకు శాంతిని ఇవ్వదు. కాబట్టి మనశ్శాంతి కావాలంటే పిడికిలి వదులు చేయాలి అంటే ఇచ్చేందుకు త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు త్యాగం చేస్తావో అప్పుడు అన్నీ కూడా లభిస్తాయి. ఇచ్చుటలో మన ఉన్న హాయి మరెచ్చుటలో ఏదో ఉన్నాయి ఒక కవి. అలాగే చక్కగా జీవితాన్ని సుసంపన్నం చేసుకోండి. కాబట్టి భ్రాంతిని వదిలేయండి, కోతిలాగా బతుకుతండి, త్యాగపురుషునిగా మారండి. జై గురుదేవ్. శుభం భూయాత్.